బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీల ఆక్రోశ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఆక్రోశ సభకు సంబంధించి కామారెడ్డిలో ఎలాంటి అరేంజ్మెంట్ చేసినాం, ఈ సమావేశం కామారెడ్డి సభ యొక్క విశేషాల గురించి చెప్పడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 42% రిజర్వేషన్ సాధనా సమితి ఎందుకు ఏర్పాటు చేసినాం, వాని ఉద్దేశాల గురించి కూడా కొంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2 బిల్లులు చేసి 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కానీ కేంద్రం గత 7 నెలలుగా ఆ బిల్లుల మీద కూర్చొని ఎలాంటి చర్య తీసుకోకుండా వాటిని పక్కన పెట్టడం జరిగింది. మరి ఈ సందర్భంలో ప్రజలకు వాస్తవాలు వివరించాలి. ముఖ్యంగా ఏ పొలిటికల్ పార్టీలు బీసీ చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు. ఆ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 21 హామీలు బీసీలకు ఇస్తే ఆ 21 హామీల్లో ఒక్క హామీ కూడా అమలు కాలే. అందుకే మరి ఏ గడ్డ మీద నుంచి అయితే వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు హామీ ఇచ్చి మరి హామీలు ఇచ్చి మర్చిపోయినారో, మళ్ళీ అదే గడ్డ మీద ఈ సమావేశం పెట్టి మరి హామీలు ఇచ్చి మర్చిపోయినటువంటి ప్రభుత్వం మరి వాటిని ఏమంటారనే విషయాన్ని కూడా మనం స్పష్టం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎవరు అడగకుండానే ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం చాలా ఉదారంగా అగ్రకులాలకు ఇచ్చింది. కానీ బీసీలకు వస్తే 7 నెలల నుంచి వాళ్ళు దాన్ని అక్కడ కోల్డ్ స్టోరేజ్లో పెట్టి బీసీలు రోడ్ల మీద పడి ఉద్యమిస్తున్నా పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి ఆ బీజేపీ ప్రభుత్వం ప్రజల యొక్క ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే ఈ వచ్చే శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్లో చేర్చడానికి కృషి చేయాలని చెప్పేసి మేము బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నటువంటి బీఆర్ఎస్ను కూడా ఎండగట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని గురించి కూడా ప్రజలకు వివరించడం జరుగుతుంది. అయితే మేము కామారెడ్డిలో నిర్వహించబోతున్నటువంటి బీసీల ఆక్రోశ సభ కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు కలిసే ఆ సమావేశం నిర్వహిస్తున్నాయి. మేము గత వారం రోజులుగా అక్కడ కామారెడ్డి పట్టణంలో తిరిగి అన్ని కులాలతో కలిపి ఒక ఆర్గనైజేషన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ కమిటీ మర్కల్ భూమన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినాం. సుమారు అందులో 35 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఆ ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్నారు. సో మేము ఈ సమావేశం లోకల్ ప్రజలు మరి మా యొక్క బీసీల పోర్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇవాళ హైదరాబాద్ కావాలా మేము నిర్వహిస్తున్న మొట్టమొదటి సభ. ఆ తర్వాత అన్ని జిల్లాల్లో మెల్లమెల్లగా నిర్వహిస్తూ వెళ్తాం. ముగింపు సమావేశం హైదరాబాద్లో పెద్ద ఎత్తున చేస్తాం. సో మరి ఈ సమావేశంలో మేము మా పాంప్లెంట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది వేదిక మీద ఉన్నటువంటి వక్తలు కూడా మాట్లాడతారు. వీరందరికీ కూడా నేను కోరేది ఏంటంటే దయచేసి 2 మినిట్సే మాట్లాడండి. సరే, వారు మాట్లాడే మొదలు 2 సంతాప తీర్మానాలు ప్రవేశపెడుతున్నాం. మొట్టమొదటిది మీ అందరికీ తెలుసు, అందశ్రీ కవి, తెలంగాణ గీతం రాసినటువంటి రచయిత. ఈ మధ్యకాలంలో వారు అకాల మరణం చెందడం జరిగింది. మరి తెలంగాణలో తెలంగాణ కొరకు జరిగినటువంటి ఉద్యమానికి ఊపిరి ఇచ్చినటువంటి వ్యక్తి, తన గేయాల ద్వారా అదేవిధంగా తన గాత్రం ద్వారా ప్రజల్ని మేల్కొల్పినటువంటి వ్యక్తి. మరి అట్లాంటి మహానుభావుని అకాలంలో కోల్పోవడం అనేటువంటిది బాధాకరమైన విషయం. సో వారి మౌనానికి అందరం 1 నిమిషం మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, అందరూ నిలబడి 1 నిమిషం మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను.
దయచేసి అందరు నిలబడి ఉండండి, అట్లనే మళ్ళీ కింద కూర్చొని మళ్ళీ లేవడం ఇబ్బంది. ఈ మధ్యనే నినాకమన్న ఢిల్లీలో ఉగ్రవాద దాడికి 12 మంది అసూలయ్యారు. 13 అంటే మళ్ళీ దాన్ని పెరుగుతూ ఉంది టాలు. నిన్నటి వరకు అయితే ఉన్న సమాచారం 12, సార్ అప్డేటెడ్ చెప్తున్నారు 13 అని. సో మరి వారి ఆత్మకు కూడా శాంతి చేకూరాలని 1 నిమిషం మౌనం పాటిద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సమావేశంలో వక్తలు మాట్లాడతారు. 2 నిమిషాల నుంచి మాట్లాడదు. యాదయ్య గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు 42% రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ముఖ్యంగా అఖిల భారత బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ అధ్యక్షులు జస్టిస్ ఈశ్వరయ్య గారు, అదేవిధంగా తెలంగాణ మేధావుల ఫోరం అధ్యక్షులు చిరంజీవులు గారు, అదేవిధంగా డాక్టర్ విశారదన్ బీసీ ఎస్సీ ఎస్టీ చైర్మన్ గారు అయినటువంటి ముఖ్యులు, తెలంగాణ ఉద్యమకారులు మరియు బీసీలకు వివిధ కులాల నుంచి మనకు గతంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఏర్పాటు చేస్తామని గతంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము అమలు జరపకుండా 2 బిల్లులు ఏదో తూతూ మంత్రంగా చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపినరు. అది సాధించేందుకు గాను మనము గ్రామాన్న 42% రిజర్వేషన్ సాధించేందుకు ఇప్పటికే ఉద్యమాలు ఏర్పాటు జరుగుతున్నాయి. కానీ దాన్ని ఇంకా ఉధృతం చేసేందుకు గాను 15వ తారీఖు నాడు రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో బీసీ ఆక్రోశ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మనమందరము ఉధృతంగా ఉద్యమం చేపట్టిన నుండి తన వంతుగా మేము తప్పకుండా సహకారం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు శ్రీకాంత్ గారు, బీసీఐఎఫ్ ఇంటెలెక్చువల్ ఫోరం, ఓన్లీ 2 minutes ప్లీజ్. వేదికను అలంకరించిన పెద్దలకు, మీడియా మిత్రులకు బీసీ ఉద్యమ అభినందనలు. ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఏర్పాటు అనేది ఈరోజు బీసీల ప్రజా ఉద్యమానికి ఒక దిశ చూపెట్టడానికి ఒక దిక్సూచిగా మాత్రమే ఏర్పడింది. ఇది ఎక్కడ కూడా ఒకరి నాయకత్వం కాదు. ఈరోజు సోషల్ మీడియాలో కొన్ని అపోహాలు సృష్టిస్తున్నారు, ఏదో నాయకత్వం దిగిపోతుందని. కానీ ఈరోజు సరైన ప్రజా ఉద్యమానికి, బీసీ ఉద్యమానికి సరైన దిక్సూచిగా ఈ మేధావి వర్గం జస్టిస్ ఈశ్వరయ్య సార్ కానీ, చిరంజీవులు సార్ కానీ, అదేవిధంగా విశారదన్ మహారాజు గారు కానీ, అదేవిధంగా బాలరాజు గౌడ్ అన్న గారు కానీ, వీళ్ళందరూ కూడా 4 స్తంభాలుగా ఉండి ఈ ఉద్యమాన్ని ఒక రూపంలో ఒక దిశ చూపెట్టేందుకు ముందుకు కొనసాగుతుంది. దీని మీద అపోహాలు సృష్టించడం మానేసి బీసీ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి, ఎవరితోటి కలిసి పనిచేయాలి అనే ఆలోచనలు చేసి ఏ విధంగా బీసీ రాజ్యాధికారాన్ని సాధించటంలో మనతోటి కలిసి వస్తున్న దళిత గిరిజన వర్గాలని కలుపుకొని మనం రాజ్యాధికారాన్ని సాధించే దిశగా అడుగులు వేయాలని ఆ రకంగా ఆలోచనలు చేయాలి. అనవసరమైనటువంటి అవకాశాలకు తావివ్వకుండా కామెంట్లు చేయొద్దని నేను ఈ సభాపూర్వకంగా మనవి చేస్తూ కామారెడ్డి సభను దిగ్విజయంగా నిర్వహించుకుందాం. రాబోయేది ఖచ్చితంగా బీసీ బహుజన రాజ్యాధికారం అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీకాంత్. వాస్తవానికి ఏంటంటే ఈ 42% రిజర్వేషన్ సాధనా సమితి ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఏ పొలిటికల్, అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కాదు. అదేవిధంగా ఏ రాజకీయ పార్టీని సమర్థించే పార్టీ కూడా అంతకంటే కాదు. మేము కంప్లీట్గా తటస్థంగా న్యూట్రల్గా ఉండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ను సాధించేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో ఉన్న కొంతమంది అవాకులు చెవాకులు పేలొచ్చు, వీళ్ళకేం సంబంధం వాళ్ళకేం సంబంధం. బట్ ఎవరైనా సరే
బీసీల కొరకు పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని మేము ఖచ్చితంగా కలుపుకుంటాం. కానీ మేము మాత్రమే ఇక్కడ బీసీల నాయకత్వం వహించి దీన్ని ముందుకు తీసుకెళ్తాం అన్న విషయాన్ని కూడా వాళ్ళకు మరోసారి స్పష్టంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు ఎలాంటి కలర్ లేదు. ఒక నిస్వార్థంగా రిటైర్మెంట్ అయిన తర్వాత సార్ కానీ నేను కానీ ఇంకా చాలామంది మా దాంట్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీసీల శ్రేయస్ కొరకు పనిచేస్తున్నారు. కాబట్టే మేము ఇవాళ దూసుకుని వెళ్తున్నాం ప్రజాక్షేత్రంలో. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరొక మిత్రులు డాక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు. వారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుచున్నాను. సభకు నమస్కారం. వేదిక పైన పెద్దలు జస్సి ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు, విషాధరన్ గారు, అలాగే ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ సభ్యులు, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం సభ్యులు, అంతేకాకుండా జాక్ ఎస్సీ ఎస్టీ బీసీ జాక్ సభ్యులందరికీ, అంతేకాకుండా పొలిటికల్ ఫోరం సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మా ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ గత 20 సంవత్సరాల నుంచి జస్సి ఈశ్వరయ్య గారు యాజ్ నేషనల్ ప్రెసిడెంట్గా, నేషనల్ చైర్మన్గా వారు ప్రతి స్టేట్లో మొబిలైజ్ చేయడం జరుగుతుంది. ప్రతి స్టేట్లో కూడా యాక్టివిటీస్ చేస్తున్నాం. ముఖ్యంగా బీసీలందరం కలిసి చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది ఒక ఉవ్వెత్తున లేస్తున్నది. తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఇలానే ముందుకు పోయి మన మధ్యలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా, కామెంట్ చేసుకోకుండా అందరం కలిసి బీసీ పాలసీ మీద మాట్లాడుకుంటూ పైకి మనం ఈ ఉద్యమం కొనసాగిస్తే తప్పనిసరిగా మన రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఈ సబ్జెక్ట్ని ఎంచుకొని వారు మాట్లాడగలిగితే మనకు ఎలాగైతే తెలంగాణ వచ్చిందో అలాగే ఈ కాంగ్రెస్ మరియు బీజేపీ కలిసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ వాతావరణాన్ని పార్లమెంట్లో సృష్టించడానికి మనం ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ముందు తీసుకుపోవాలి, కలిసిమెలిసిగా చేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో త్వరలోనే మనకు మంచి రోజులు వస్తాయని భావిస్తూ ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిద్దాం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ డాక్టర్ సార్. ఇప్పుడు మరొక మిత్రులు కొండ లక్ష్మణ్ బాపూజీ ట్రస్ట్ చైర్మన్ ఉన్నారు, మన రాపోల్ జ్ఞానేశ్వర్ గారు. వారు ఒక 2 minutes మాట్లాడాల్సింది కోరుచున్నాను. ఈనాటి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న 42% బీసీ రిజర్వేషన్ సమితి వేదికకు నమస్కారం. ఏదైతే మన బీసీ రిజర్వేషన్ల గురించి చేస్తున్న పోరాటానికి, బీసీల ఆక్రోశము, ఆవేదనను, ఆక్రందనను తెలియజేయడానికి పాలక పక్షాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన 15వ తారీఖు నిర్వహించే కామారెడ్డి బీసీ ఆక్రోశ సభలో అందరూ పాల్గొనాలని, ఇటు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము రానున్న శీతాకాల సమావేశాలలోనే 9వ షెడ్యూల్లో పెట్టి దానికి రక్షణ కల్పించి బీసీలకు రావాల్సిన హక్కులను, వాటిని సాధించే దిశగా చేస్తున్న ఈ బీసీ రిజర్వేషన్ సాధన సమితి నిర్వహించేదానికి కొండ లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ తరఫున కూడా మేము సంఘీభావంగా మేము వారితో కలిసి నడుస్తున్నాము. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పానాలని చెప్పేసి కోరుకుంటూ జై బీసీ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మా బీసీఐఎఫ్ మరొక కోర్ కమిటీ మెంబర్ ఉన్నారు, మా చామకూర రాజు గారు. వారిని ఒక 2 minutes మాట్లాడాల్సిన కోరుచున్నాను. మీడియా మిత్రులకు, వేదికపై ఆసీనులైన పెద్దలకు పేరు పేరున నమస్కారాలు. ఈ నెల 17వ తేదీ శనివారం నాడు కామారెడ్డిలో నిర్వహిస్తున్న బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదిక నుంచి బీసీ రిజర్వేషన్ సాధన సమితి తరఫున పిలుపునిస్తున్నాం. మేము ఈ బీసీ ఆక్రోశ సభ డిక్లేర్ చేయగానే అన్ని రాజకీయ పార్టీలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మాది ఇక్కడ ఇన్ని రోజులు చేసిన నాటకాలు, ఇన్ని రోజులు చేసిన మోసాలు ఎక్కడ అక్కడ ప్రజలకు తెలుస్తుందో అక్కడ మేము చేస్తున్న మోసాలు, బీసీలకు జరుగుతున్న వ్యవహారాలన్నీ వాళ్ళు మా గురించి కామారెడ్డి సభలో చెప్తారు అని భయం వచ్చి ఈ సభను భగ్నం చేసేందుకు, ప్రజలు రాకుండా ఉండేందుకు, బీసీ సమాజాన్ని అడ్డుకునేందుకు
అనేక రకాల కుట్రలు కుతంత్రాలు అన్ని రాజకీయ పార్టీలోని అగ్రకులాల నేతలు ఇతరులు కూడా చేస్తున్నారు. ఖబర్దార్, ఏదైతే ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడే తిరుగుబాటు ఉంటుందనే సందర్భంగా మేము హెచ్చరిస్తూ, మీరు చెప్పితే మీరు చెప్పితే ఆగేటట్టు ఇప్పుడు బీసీ సమాజం లేదు, మీరు వద్దంటే ఊరుకునేటట్టు తెలంగాణ బీసీ సమాజం లేదు. యావత్ తెలంగాణ బీసీ సమాజము కామారెడ్డి సభపై ఆలోచన చేస్తుంది. అక్కడికి అన్ని బీసీ కులాల ప్రతినిధులు, అన్ని బీసీ కులాల యువకులు, నిరుద్యోగులు, మేధావులందరూ పాల్గొందామని వాళ్ళు ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే లందరూ మమ్మల్ని వద్దంటున్నారు, అయినా మేము వస్తాం సార్ అని ఫోన్లు చేస్తున్నారు మండలందరికీ. మేము ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నాం, బీసీ సభను ఎవరు అడ్డుకోజాలరు, బీసీలకు చైతన్యం వచ్చింది, ఖచ్చితంగా ఈ సభను విజయవంతం చేసి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై బీసీ. థ్యాంక్ యూ రాజు గారు. నిజానికి ఈ సమావేశానికి మా బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఫౌండర్ మెంబర్, అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన బాలరాజు గౌడ్ గారు రావాల్సి ఉంది. కానీ వారు కామారెడ్డి వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్న మీటింగ్లో బిజీ ఉండడం వల్ల వారు రాలేకపోయినారు. సో వారు కూడా తన వంతు సందేశంగా ఇక్కడ అందరికీ రేపు కామారెడ్డిలో జరిగేటువంటి ఈ ఆక్రోశ సభను విజయవంతం చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఆనరరీ వైస్ చైర్మన్ బీసీ రిజర్వేషన్ సాధన సమితి, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కన్వీనర్ అయినటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని ఈ సందర్భంగా తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్తే. ఈరోజు రాష్ట్రంలో బడబాగ్నిలాగా రగిలిపోతున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల అంశం. ఈ అంశం న్యాయ ప్రక్రియలో ఆగిపోయింది. 42% రిజర్వేషన్ల యొక్క సాధన పార్లమెంటులో 9th షెడ్యూల్తో ముడిపడి ఆగిపోయింది. ఈ బాధ్యత ప్రధానంగా ముగ్గురు మీద ఉంది. నంబర్ 1, వాగ్దానం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి మీద 42% రిజర్వేషన్ల ప్రక్రియని 9వ షెడ్యూల్లో పెట్టి పరిష్కరించాల్సిన బరువు బాధ్యతలు ఈ రాష్ట్ర ప్రభుత్వాధినేత రేవంత్ రెడ్డి మీదనే ఉందనేది ఇది జగమెరిన సత్యం. కానీ చిత్తశుద్ధిలో, ఆచరణలో 100% విఫలమవుతున్నాడు. కాబట్టి ఆ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్రంలో 2.5-3 కోట్ల మంది బీసీలు నీ పట్ల, నీ పని పట్ల ఆగ్రహంతో ఉన్నారు, ఆక్రోశంగా ఉన్నారు. ఈ పనిని నువ్వు వెంటనే ఢిల్లీ పోయి అఖిలపక్ష సమావేశం పెట్టాలి, దాన్ని ఢిల్లీ తీసుకుపోవాలి. ఆ తర్వాత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోపే అందరినీ కన్విన్స్ చేసి ప్రధానమంత్రి మోడీ చేత అక్కడ మీకున్నటువంటి ఇండియా కూటమి, మొన్న మీ ఓట్లను చూస్తే ఎంతో గొప్పగా వచ్చినాయి, 350 దాకా. అన్ని ఓట్లను తీసుకొని పోయి ప్రధానమంత్రి మోడీని ఒప్పించి ఈ 9th షెడ్యూల్ ప్రక్రియని పరిపూర్ణంగా విజయవంతం చేయాలి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోపు అని వారి మీద, రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తేవడానికి, బీసీ ప్రజల హృదయాల్లో ఉన్న ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, కోపాన్ని ప్రకటించడానికి ఒక వేదిక కావాలి. ఆ ప్రకటించే వేదిక ప్రారంభమే కామారెడ్డిలో జరగబోయే ఈ నెల 15న 10,000 మంది విద్యావంతులు, ప్రతినిధులు, నాయకులు, వివిధ కుల సంఘాల, పౌర సమాజ, అనేక రకాల సంఘాల నాయకులే 10,000 మంది వస్తున్నారు. మరి అంత పెద్ద ఆక్రోశ సభని కామారెడ్డి నుండి జరప తలపెట్టాం. కామారెడ్డి తర్వాత 33 జిల్లాలలో పూర్తి చేసుకొని చివరిగా కొడంగల్లో ఆ సభని పెట్టాలని, ఇంత పెద్ద సభని, ఆక్రోశ సభని
15వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు సత్య కన్వెన్షన్ సెంటర్ 10,000 మంది బట్టే కెపాసిటీ ఉన్న ఆ పెద్ద సెంటర్ని తీసుకోవడం జరిగింది. ఇక రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి వాగ్దానం ఇచ్చిండు, ప్రక్రియ తూతూ మంత్రంగానైనా ప్రారంభించి కోర్టుల ముందు అబాసు పాలయ్యిండు, చిత్తశుద్ధిగా చేయలేదు. ద సేమ్ టైం నీకు మార్గం ఉంది, ఎట్లా చెయ్యాలో మార్గం ఉంది, దిశానిర్దేశం చేయడానికి సీనియర్ మరి దేశంలోనే మరి బీసీ కమిషన్కి చైర్మన్గా చేసినటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, సీనియర్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారు, వాళ్ళు మార్గనిర్దేశం చేసి బిల్లును డ్రాఫ్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ మాట వినకుండా 9th షెడ్యూల్ ప్రక్రియని వేగవంతం చేయకుండా ఇంకా నిర్లక్ష్య వైఖరి చేస్తున్న దానికి నిరసన ప్రకటిస్తున్నాం. కోట్ల మంది ప్రజల యొక్క ఆక్రోశాన్ని ప్రకటిస్తున్నాం ఆ వేదిక మీద. రేపు ఇమీడియట్గా ఢిల్లీ పోయి శీతాకాల సమావేశాల్లో ప్రక్రియని వేగవంతం చేసి శీతాకాల సమావేశాల్లోనే దాన్ని పరిపూర్ణం చేయమంటున్నాం. ఎందుకంటే ప్రజలు పోయి ఢిల్లీ రోడ్ల మీద పోయి అరవడం వేరు, ఒక ముఖ్యమంత్రే పోయి ఢిల్లీ వేదిక మీద యుద్ధం చేయడం వేరు. ఎంత తేడా ఉంటుంది రెండింటికి? మేము 100 మంది కాకపోతే 500 మంది పోతాం, పోలీసు వాళ్ళు కర్రలు తీసుకొని అటు ఇటు వెళ్ళగొడతారు, పంపిస్తారు. అదే ఒక రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి అమాంతం పోయి పార్లమెంటు ముందు కూర్చుంటే, తనకున్న ఎన్డీఏ సంఖ్యని 350 మందితోటి పురమాయించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడే కూర్చుంటే, ఇంత శక్తి రేవంత్ రెడ్డి వాగ్దానం ఇచ్చిన అతని మీద ఉంది కాబట్టి 70% అతని మీదనే పోరాటం మాది. మరి రిమైనింగ్ 30%, అందులో 20% మాత్రమే బీజేపీకి విజ్ఞాపన పత్రం ఇస్తాం, బీజేపీ పార్లమెంటు సభ్యుల్ని గౌరవ చేస్తాం, బీజేపీ పార్లమెంటు నాయకత్వం మీద ఒత్తిడి తెస్తాం, బీజేపీ పార్టీని కూడా నడి బజార్లో దోషిగా ప్రకటిస్తాం. చెయ్యాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది కాబట్టి, ఈ శక్తి మొత్తం నీకున్నది కాబట్టి అతని మీద ఒత్తిడి తెస్తాం. మిగతా 10%, 2.5 కోట్ల మంది బీసీలని పొడిచి చంపుతుంటే మౌనంగా చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా బజార్లకి లాగి దోషిగా ప్రకటించబోతున్నాం. ఇట్లా 3 పార్టీల మీద ఆగ్రహంగా ఉన్నాం. ఒక పార్టీ కాదు, 3 పార్టీలు గత 1000 సంవత్సరాల నుంచి, రాజకీయాలు వచ్చిన 75 ఏళ్ల నుంచి బీసీ ప్రజల రక్తమాంసాలు పీక్క తిని వాడుకుంటున్నారు కాబట్టి, వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళ ఓట్లని వాడుకుంటున్న ఈ 3 పార్టీల మీద నిరసన, ఆగ్రహ జ్వాల, ఆక్రోశం, కోపం ఇవన్నీ ప్రకటించడానికే కామారెడ్డిలో ఆక్రోశ సభని పెడుతున్నాం. ఈ ఆక్రోశ సభ తెలంగాణ రాజకీయాలలోనే మలుపు తిప్పే సభ ఇది. తెలంగాణ రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త మలుపులోకి బీసీ సామాజిక పోరాటాలు, బీసీల రాజకీయ మలుపు అన్నింటినీ ముడిపడి ఉన్నటువంటి సభ. అది మీరే చూస్తారు. అక్కడి నుంచి అన్ని జిల్లాల్లో ప్రారంభ సభలు, ఒక్కొక్క జిల్లాల్లో నిరసన సభలు, ఆక్రోశ సభలు చేసుకుంటూ, పోరాటాలు చేసుకుంటూ, బీజేపీ పార్టీని ఘోరావు చేస్తూ, బీజేపీ పార్టీకి విజ్ఞాపన పత్రాలు ఇస్తూ, బీజేపీ మీద ప్రెజర్ చేస్తూ 70% శక్తిని రేవంత్ రెడ్డి మీదనే పెడుతూ 10% శక్తిని టీఆర్ఎస్ అధినేతలు, టీఆర్ఎస్ పార్టీ మీద కూడా పెట్టి వాళ్లను కూడా దోషిగా ప్రకటించే ఒక మహాపోరాటాన్ని రేపు కామారెడ్డి నుంచి ప్రారంభించబోతున్నాం. ఆ పోరాటం చేసేటువంటి ఆ ఆక్రోశ సభకి మీడియా వారంతా నైతికంగా, మీడియా పరంగా ఏ రకంగా చూసినా మీ యొక్క భాగస్వామ్యాన్ని, మీ మద్దతుని ఈ సందర్భంగా కోరుతున్నాం. మీడియా వారందరినీ తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. వారు డాక్టర్ విశారదన్ గారు చెప్పినట్టుగా ఈ ఆక్రోశ సభ ముఖ్యంగా ఈ 3 పార్టీలను ఎండగట్టడానికి ఏర్పాటు చేసినటువంటి సభ. బీసీల నోటి దగ్గరకు వచ్చినటువంటి కూడును వాళ్ళు ఒక్క ఉదుటున లాగేసుకుంటున్నారు. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా అనేక సార్లు బీసీల రిజర్వేషన్ల పెంపు ఎప్పుడొచ్చినా కోట్లలకు వెళ్ళడం, కోట్లలో వాటిని ఆపేయడం జరుగుతూ వస్తుంది. మీరేమో 10% లేని ప్రజలకు 10% మీరు రిజర్వేషన్ మీరు అనుభవించవచ్చు, కానీ బీసీలకు సంబంధించి 61% జనాభా ఉన్న బీసీలకు ఈ రాష్ట్రంలో 29% రిజర్వేషన్ను ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా బీసీ ప్రజలు మీరు చైతన్యవంతులే మేల్కొనండి. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకోసారి ఈ రిజర్వేషన్లు బీసీలకు రావు. ఈరోజు రాష్ట్రంలో బీసీ ఉద్యమం అనేది ఒక ఉవ్వెత్తున కెరటంలాగా ఎగిసిపడుతుంది. ఈ సందర్భంలోనే మనం రిజర్వేషన్లు సాధించుకోకపోతే రేపు మళ్ళీ సాధించుకోవడం కష్టం.
ప్రజా ఆగ్రహం ముందు ఎవరైనా తల వంచాల్సిందే. పొలిటికల్ పార్టీలన్నీ కూడా ప్రజా ఆగ్రహం ముందు వాళ్ళు ఖచ్చితంగా లొంగిపోవాల్సిందే. తెలంగాణ కొరకు ఎట్లయితే సబ్బండ వర్గాలు ఈ రాష్ట్రంలో పాల్గొని తెలంగాణ కళ సాకారం చేసుకున్నారో అట్లాగే బీసీ వర్గాలందరూ కూడా ఎస్సీ ఎస్టీలను కలుపుకొని అదేవిధంగా బీసీ మైనారిటీస్ ముస్లిం మైనారిటీస్లు బీసీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉద్యమించకపోతే ఈ రిజర్వేషన్ కళ అనేది నెరవేరడం అసాధ్యం. మీరు చైతన్యవంతులై రాజకీయ నాయకులను ప్రశ్నించినప్పుడే వాళ్ళు ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టి పాస్ చేయడానికి వీలవుతుంది. మరి ప్రజల్ని ఆ దిశలో చైతన్యవంతం చేయడానికే ఈరోజు మేము బీసీల ఆక్రోశ సభ పెట్టాం. ఆక్రోశం అంటే ఆవేదనతో కూడుకున్నటువంటి కోపం. సో మాకు ఒకవైపు ఆవేదన ఉంది, ఇంకోవైపు మా కోపాన్ని వ్యక్తపరుస్తున్నాం. కాబట్టి దీనికి ఆక్రోశ సభ అని పేరు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ సభ గొప్పగా జరుగుతుంది. మరి ప్రజలు కూడా వాళ్ళే ముందుకొచ్చి ఇందులో పాల్గొంటున్నారు. కామారెడ్డి పట్టణంలో కూడా అన్ని కులాలను కలిపి బీసీ కులాలు అన్నీ కలిపి ఇంక్లూడింగ్ ముస్లిం మైనారిటీస్ను కలిపి మేము అక్కడ ఒక ఆర్గనైజేషన్ కమిటీ ఏర్పాటు చేసినాం. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ సభ నిర్వహించబడుతుంది. మరి అందరూ కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా మా 42% బీసీ రిజర్వేషన్ సాధనా సమితి ఫౌండర్ మెంబర్ అదేవిధంగా హానరీ చైర్మన్ అయినటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నాతోటి సహోదరులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఒక గొప్ప విధులు నిర్వహిస్తూ అలానే సోరలు చిరంజీవులు గారు అలానే ఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ మన డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు వేదికను అలంకరించిన నా సహోదరులు మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. అందశ్రీ గారికి అంజలి ఘటించుతూ కామారెడ్డి పోరాట గడ్డలో 15 ఈ నవంబర్లో నిర్వహించే మహాసభకు సందర్భంగా మేము 3 రోజులు కామారెడ్డిలో ఉండి అక్కడ ఒక యాక్షన్ కమిటీని కూడా వేయించి అన్ని కుల సంఘాలతోని వాళ్ళని బాధ్యతలు ఇచ్చి మాకు ఒక ఈరోజు మీ అందరికీ తెలుసు 42% బీసీ రిజర్వేషన్ల సాధనా సమితి ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. మనసా వాచ కర్మన తనం మనం ధనం కూడా ఒక పవిత్రమైన యజ్ఞంలాగా భావించి మేము ముందుకు వెళ్తా ఉన్నాము. దానికి కూడా ఇప్పుడు మనకు రాజ్యాంగంలో ఎవరైనా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సామాజిక సంఘర్షణ చేయొచ్చు, సామాజిక స్పృహ తెప్పించవచ్చు, సామాజిక విజ్ఞానాన్ని మా బడుగు బలహీన వర్గాలకు ఇవ్వచ్చును. ఎంతోమంది ఇంట్లో కూర్చొని ఎవరో ఒకటి క్రిటిసైజ్ చేస్తాడు. బీసీలంటే బహుశా వాళ్లకు అర్థం తెలియదు. సుప్రీంకోర్టు 9 మంది ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారము ఆర్టికల్ 16(4) ప్రకారము బీసీ అనే వర్డ్ ఒక్కటే మాత్రమే ఉంటుంది. అందులో ఎస్సీలు ఎస్టీలు బీసీలు అని ఉండదు. సుప్రీంకోర్టు నిర్వర్తించింది బీసీలు అంటే అన్టచబుల్స్, ఆదివాసీస్ అండ్ సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అందుకని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ 2018లో నేను నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్గా మనకు పదవి విరమణ చేసిన తర్వాత అందులో నిర్వచనం చేసినాము. బీసీలంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ గజెట్ నోటిఫికేషన్లు ఇచ్చినారో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ముస్లిం బ్యాక్వర్డ్స్ ఉన్నారు, సిక్స్ బ్యాక్వర్డ్స్ ఉన్నారు, బుద్ధిస్ట్ బ్యాక్వర్డ్స్ ఉన్నారు, దాదాపు ఇతర ఏదైతే మతాల వాళ్ళు ఉన్నారో సగం మంది బీసీ జాబితాలు ఉన్నారు. కాబట్టి మన తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎస్సీ మాత్రమే ముఖ్యమంత్రి అయినారు, దామోదరం సంజయ్ గారు. ఇప్పటి వరకు కూడా ఒక ముఖ్యమంత్రి బీసీ నుంచి కాలేదు. అందుకనే మా విశారదన్ మహారాజు గారు ఆయన డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీ పెట్టినా కూడా బీసీని ముఖ్యమంత్రి చేయాలని షెడ్యూల్ కులాలకు చెందినటువంటి ఒక మహారథి ముందుకు రావడము, ఆయనతో మేము పని చేయడము, కొంతమంది గిట్టని అంటే దానికి ఎవరొచ్చి కొట్లాడితే ఎవరు ఏమైనా ఒక ఈ భావజాలాలు కలిగిన ఏ వ్యక్తి అయినా మాలో రావచ్చు,
దానికి సహాయ సహకారాలు చేయొచ్చును. కాబట్టి ఎవడో ఇంట్లో కూర్చొని ఏదో ఏదో ఒరిగినంత మాత్రాన మేము రియాక్షన్ కావాల్సిన అక్కర్లేదు. మాది ఏదైతే సత్సంకల్పం ఉందో, చిత్తశుద్ధి ఉందో, ఈ చిత్తశుద్ధి ఈ యొక్క సత్సంకల్పము ఖచ్చితంగా సంకల్ప సిద్ధి అవుతుందని మేము అనుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము. కామారెడ్డిలో నేను పోయి వచ్చినాను 10 తారీఖు నాడు, 11, 12 నేను 9 తారీఖు నాడు పోయి వచ్చినాను. 10, 11 సోదరులు చిరంజీవులు గారు అట్లనే డాక్టర్ విశారదన్ మహారాజుకు వెళ్ళారు. వెళితే అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పినారు, మాకు ఫలానా వాళ్ళు ఫోన్ చేసి మేము వాళ్ళకెళ్ళి విడిపోయిన వారమని. నేను వాళ్ళని పోషించిన వాళ్ళ నేను ఒక చీఫ్ గెస్ట్గా వాళ్ళ మీటింగ్కి వెళ్ళాను. వాళ్ళని సంరక్షించిన వాళ్ళము, వాళ్ళ దాంట్లో మేము విడిపోయినామని ఒక దుష్ప్రచారం చేయడము అంతకంటే చాలా దుర్మార్గమైన విషయం లేదు. నేను ఎవరితోనూ మేము ముగ్గురం ఎవరితోనూ విడిపోయిన వాళ్ళం కాదు. సర్వ స్వతంత్రంగా ఉన్నటువంటి యొక్క 3-4 ఆర్గనైజేషన్లు కలిపి ముందుకెళ్ళేటువంటి యొక్క 42% బీసీ రిజర్వేషన్ల సాధనా సమితిగా ఏర్పడి ఈ తెలంగాణలో 42% రిజర్వేషన్స్ మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చినారో, విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థలలో 42% ఇస్తామని ఎట్లా ఇవ్వాలో ఇంగిత జ్ఞానం లేకుండా ఉన్నప్పుడు ఒక డ్రాఫ్ట్ ముసాయిదాన్ని ఇచ్చి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టే విధంగా తమిళనాడు యాక్ట్ తెప్పించుకొని దాని ప్రకారం డ్రాఫ్ట్ చేస్తే వాళ్ళకు జ్ఞానోదయం కలిగి వాళ్ళ అడ్వకేట్ జనరల్స్తో లీగల్ ఎక్స్పర్ట్స్తో పరిశీలించుకొని దానికి సంతోషము ఉభయ సభలో ప్రవేశపెట్టి పాస్ చేసినారు. గవర్నర్ కూడా ఆమోదం పొందింపజేసినాడు. గవర్నర్ ఆమోదం పొందినాక ఏదో మరి అంటే ఎందుకు ఢిల్లీకి వెళ్ళినారు, కొంతమందిని తీసుకొని అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఎందుకు ధర్నా చేసినారు, తమిళనాడు లాగా ప్రధానమంత్రిని నిగ్గదీల్చి పార్లమెంటుని నిర్బంధించి ఏదైతే రాష్ట్రంలో ఒక చీమైన నడవకుండా అటువంటి యొక్క బంద్ చేయకుండా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టకుండా ఆల్ పార్టీ కన్వెన్షన్ జరపకుండా ఈ రకమైన రోజుకో మోసము పూటకో దగా చేసుకుంటూ ఒక పంచాయతీరాజ్ యాక్ట్ని అమెండ్ చేసి అది చేయడము, ఒక జీవో ఇచ్చి మొదటి నుంచి మేము మొత్తుకుంటున్నాము. ఈ జీవోల ద్వారా వీలు కాదు. ఎందుకంటే 3 జడ్జిమెంట్స్ ఉన్నాయి సుప్రీంకోర్టులవి. అవి ఓవర్కమ్ కావాలంటే రాజ్యాంగ ప్రకారమే, రాజ్యాంగ సవరణ ద్వారానే జరుగుతుంది. అది ఒక రాష్ట్రానికి సంబంధించిన సవరణ 9th షెడ్యూల్లే కానీ దానికి ఇంక వేరే మార్గం లేదని పదే చెప్పినా కూడా పెడచవ పెట్టి దానికి అడుగులు వస్తే కొన్ని సంఘాలు స్పాన్సర్ చేసిన సంఘాలు మాకు రాజ్యాంగ ప్రకారం ముందుకెళ్తే అడ్డుకుంటే ఈ ప్రవాహంలో కొట్టుకుపోతారు. కానీ మీకు ఉన్న పరువు పోతుంది, ఉన్న అసలు విలువ పోతుంది. కాబట్టి మీరు కూడా వచ్చి మా ఈ జీవన స్రవంతిలో ఈ పోరాటంలో పాల్గొని ముందుకు వెళ్ళి లేకపోతే బీసీ ద్రోహిలుగా మిగిలిపోకుండా బీసీ జాతికి అన్యాయం చేసే వాళ్ళు కాకుండా ప్రజలందరూ కూడా కళ్ళు తెరుచుకొని ఎవరి కాండక్ట్ క్యారెక్టర్ ఆ రాజ్యము బీసీలకు రాజ్యాధికారం కావాలనే పోరాట దిశలో దీన్ని మలుపుకొని వెళ్ళి ఒక్క లోకల్ బాడీస్లోనే కాదు, విద్యా ఉద్యోగాలలో, జ్యుడిషియరీలో, ఎగ్జిక్యూటివ్లో, లెజిస్లేచర్లో, చట్టసభల వరకు మొత్తం భారతదేశానికి ఒక దిక్సూచిగా ఈ తెలంగాణను నిలబెట్టాలని మేము ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మీ ద్వారా మీ ప్రెస్ 4th పిల్లర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసి ఈ కామారెడ్డి మా యొక్క బీసీల ఆక్రోశ సభను విజయవంతం చేయడానికి మీరందరూ పాలు పంచుకోవాలని ఆశించుతూ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. సార్ థ్యాంక్ యూ సార్. మేము ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సభ ఒక న్యాయబద్ధమైన చట్టబద్ధమైన డిమాండ్ల సాధన కొరకు మేము చేస్తున్న పోరాటం. మరి ఈ సందర్భంగా మేము ఒక పాంప్లెంట్స్ను తయారు చేశాం. ఆ పాంప్లెంట్ రిలీజ్ చేస్తున్నాం. దయచేసి అందరూ నిలబడి పాంప్లెంట్స్ను రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత అభివాదం చేద్దాం. ఆ తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై కేవి గౌడ్.